హలో ఎవ్రీవన్, చిట్టితల్లికి ఈరోజు ఫస్ట్ రాఖీ. మా చిట్టితల్లి స్నానం చేసి రెడీ అయిపోయింది రాఖీ కట్టడానికి. నవ్వింది చిట్టితల్లి అనగానే. ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా మంచిగా ఉండాలి, నేను కూడా మంచిగా ఉండాలి అనుకో. రాఖీ కట్టేసింది. మా చెల్లకి ఏం గిఫ్ట్ ఇస్తావు? తల్లి పిగ్గీ బ్యాంక్ డబ్బులతో చెల్లకి డ్రెస్ కొని ఇస్తుందంట. కట్టేసి చెల్లకి గిఫ్ట్ ఇస్తావా? ఏమి ఇస్తావు తల్లి? పియానోనా? ఓకే. అన్నీ ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయా? లేవా? ఇది నీకు తల్లికి మా చెల్లి ఇచ్చినాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాఖీ పండుగ. మా చిట్టితల్లికి ఈరోజు ఫస్ట్ రాఖీ. ఫస్ట్ ఆగస్ట్ 8కి ఇచ్చారు డెలివరీ డేట్. ఆగస్ట్ 8, 9th రోజు రాఖీ ఉంది. సో రాఖీ కోసం అనుకునేదాన్ని, ఖచ్చితంగా రాఖీ ముందు రోజు డెలివరీ డేట్ వస్తుంది, ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది అన్న హోప్ ఉండే. కాకపోతే కొంచెం ప్రాబ్లం అయ్యి బీపీ కొంచెం పెరగడం వల్ల జూలైలోనే డెలివరీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఈరోజు మా పొట్టి చిట్టితల్లికి 19 days. కాకపోతే ఈరోజు రాఖీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆల్రెడీ పురుడు అయిపోయింది కాబట్టి సెలబ్రేట్ చేసుకోవచ్చు అని ఈరోజు చిన్న అన్నయ్య పెద్ద అన్నయ్య ఇద్దరు అన్నయ్యలకి రాఖీ కట్టేసింది మా చిట్టితల్లి. సో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీరు కూడా చూసేయండి. రాఖీ కట్టడానికి చిన్న రెడీ అయిపోయి బజ్జుకుంది. ఇక్కడ చిన్న అన్నయ్య, బ్యాడ్ అన్నయ్య, ఇక్కడ పెద్ద అన్నయ్య ఏమో స్మెల్ ఇస్తుంది లాగా. మా చిట్టితల్లి ఫస్ట్ రాఖీ కట్టడానికి స్నానం చేసుకొని రెడీ అయిపోయింది. రాఖీ కట్టవా చిట్టమ్మా? మైక్స్ ఆన్ చేసి ఈరోజు కౌంట్ చేద్దామా? సరే, ఒక డబ్బులు తెచ్చుకొని 1 కౌంట్ చేసి టేబుల్ మీద పెట్టేద్దాం. చెల్లని గిఫ్ట్ ఇవ్వాలి, ఓకేనా? ఓకే, 1 2 2 2. ఓకే, ఈ నిషు కౌంట్ చేద్దాం. నిషు అలా తీసుకెళ్ళాం. డబ్బు నేను తీస్తే నువ్వేం చేయదు, కౌంట్ చేస్తాను నేను. ఓకే ఓకే, 1 డబ్బుల్. ఓకే, 10 rupees. 10 rupees. నిషు నేను డబ్బులు తీసుకున్నావా? వద్దు నిషు, వద్దు, కౌంట్ చేద్దాం. 10 rupees వద్దు, వద్దు నిషు, నిషు కౌంట్ చేద్దాం. మనం ఇద్దరు కౌంట్ చేద్దాం. ఓకే, ఇక్కడ పెట్టేస్తున్నా పిగ్గీ బ్యాంక్. కౌంట్ చేద్దాం నిషు. రాఖీ కట్టమంటే చిట్టితల్లి బజ్జుకు లేచలేవు అసలు. క్యూట్ తల్లి బజ్జు, ముద్దు బజ్జుంది. లే అంత రాఖీ కద్దు, లే అంత లేచనే లేదు అసలు. చిట్టి తల్లి నవ్వింది చిట్టితల్లి అనగానే. ఎవరిని ఇచ్చేది? చెల్ల చెప్పు. చెల్ల మీ చెల్ల, మా చెల్లేం కాదు, ఆ చిట్టి తల్లి. ఇది మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది, బుడ్డి మహాలక్ష్మి. ఇద్దరు తర్వాత వచ్చింది. ఇంట్లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నా సరే ఒక అమ్మాయి ఉంటే ఇంట్లో ఎంత కడ ఉంటుందో. ఇది మా చిట్టి తల్లి, మా ఫ్యామిలీలో క్యూట్ మహాలక్ష్మి వచ్చింది. నవ్వు రాఖీ కట్టడానికి. ఓకేనా క్యూట్ తల్లి? అంటే బజ్జుకుతుంది. లేచలేదు.
ఇప్పుడు రాఖీ కట్టి అన్నయ్యకి మీరేదో సోది చెప్పుకుంటున్నారు, నేను టైర్డ్ అయిపోతున్నా, నన్ను బజ్జో పెట్టండి అంటుంది. మీరు ఎత్తుకునేసరికి అమ్మ చిట్టి తల్లి రాఖీ కట్టడానికి రెడీ. చిట్టి తల్లి ఫస్ట్ రాఖీ కట్టేస్తున్నది అన్నయ్యకి, పొత్తు తల్లి అన్నయ్యకి. పెట్టింది చిట్టి తల్లి, ఏడిచింది చిట్టి తల్లి ఏడుస్తున్నది. అమ్మనే నన్ను టైర్డ్ అయిపోతున్నామ్మా, నేను కూర్చోలేకపోతున్నా, టైర్డ్ అయిపోతున్నా అంటుంది చిట్టి తల్లి. రాఖీ కట్టాలి అన్నయ్యకి, నెక్స్ట్ ఇయర్ అయితే పెద్దగా అయిపోతుంది. ఓన్ కన్నా ఓన్ కన్నా ఓన్ ఎత్తుకుంటేనే ఏడుతుంది, పైకి ఎత్తుకుంటేనే. అన్నయ్య రాఖీ చిట్టి తల్లి అన్నయ్యకి. మా అన్నయ్య ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా మంచిగా ఉండాలి, నేను కూడా మంచిగా ఉండాలి అనుకో. అమ్మో జేజ మొక్కుతున్నా తల్లి, వచ్చు పెట్టంచు. అక్షంతలు చిట్టి అంశు చెల్ల నీకు రాఖీ కట్టింది కదా, మా చెల్లకి ఏం గిఫ్ట్ ఇస్తావు? డ్రెస్ కొనిస్తావా? ఇంత దగ్గర డబ్బులు ఉన్నాయా? పిగ్గీ బ్యాంక్ లో ఉన్నాయి, చెల్లకు డ్రెస్ కొనిస్తా. పిగ్గీ బ్యాంక్ లో డబ్బులతో చెల్లకు డ్రెస్ కొనిస్తావా? అవునా? మోమని అంచు తల్లి పిగ్గీ బ్యాంక్ డబ్బులతో చెల్లకు డ్రెస్ కొనిస్తుందంట. వాడు ఫస్ట్ రాఖీకి చెల్లకి ఏం గిఫ్ట్ ఇస్తావు అన్నప్పటి నుంచి పిగ్గీ బ్యాంక్ డబ్బులతోటే కొనిస్తా అంటున్నాడు. సో అందుకే మేము కూడా వాడికి డబ్బులు ఏమి ఇవ్వకుండా వాడు సేవ్ చేసుకున్న డబ్బులతోటి మేము డ్రెస్ కొనిపిద్దాం అనుకుంటున్నాం. వాడు పిగ్గీ బ్యాంక్ లో డబ్బులు కౌంట్ చేస్తే 520 రూపీస్ ఉన్నాయి, అందులో మేము ఇప్పుడు ఏం యాడ్ చేయలేదు. ఆ డబ్బులతోటే వాడు డ్రెస్ తీసుకుంటా అన్నాడు. వాడు ఏం డ్రెస్ తీసుకున్నాడో ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. రాఖీ కట్టేస్తుంది చిన్న అన్నయ్యకి, పెద్ద అన్నయ్య కట్టేసింది, ఇప్పుడు చిన్న అన్నయ్య. పెద్దన్నయ్య ఎవరు? అంశు నేను నేను పెద్దన్నయ్య ఎవరు? చెల్ల పెద్ద నీకు చెల్ల 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 పెడతా. మమ్మీ దగ్గర వాడైతే రాఖీ కట్టుకోవడానికి ఒక 10 days నుంచి రాఖీ కట్టుకుంటా చేయి కట్టుకుంటా అని చెప్తా ఉన్నాడు వాడు. ఎక్కడ కట్టుకుంటా నీకు రాఖీ? అక్కలా ఎవరు కడితే రాఖీ నీకు? చెల్ల కత్తాయి. నిన్నతో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాంచి అమ్మాయి వస్తే బాగుండు, రాఖీ సెలబ్రేట్ చేసుకోవాలి, అమ్మాయి వస్తే బాగుండు అనుకున్నా. ఫైనల్లీ అమ్మాయి వచ్చేసింది. నీకు యాక్చువల్ గా 8th ఇచ్చిండే కదా డెలివరీ డేట్. 8th రాఖీ ఉండే, అప్పుడు హోప్ ఉండే కొంచెం రాఖీ ముందు వస్తుంది ఖచ్చితంగా అమ్మాయి పుడుతుందేమో అన్న హోప్ ఉండే. కాకపోతే డెలివరీ డేట్ ఇచ్చిన దానికన్నా కొంచెం ముందే డెలివరీ అయిపోయింది. అమ్మాయి వచ్చేసింది. చిన్న తల్లి వాడు అసలు ఆగానే ఆగట్లేదు. చెల్ల రాఖీ కట్టేస్తుందంట, చెల్ల కడుతుంది. రైట్ హ్యాండ్ పెట్టు, పైకి పెట్టు. కట్టేసినాయి. గాడ్ బ్లెస్ యు తల్లి, మా చిట్టి తల్లికి కూడా గాడ్ బ్లెస్. చెట్ల తినదు తల్లి, నెక్స్ట్ ఇయర్ అయితే తింటది చెల్ల. నెక్స్ట్ రాఖీకి అప్పుడు తింటది, అప్పుడు నువ్వు తినిపిద్దు చెల్లకు, సరేనా? సరే చెల్ల గిఫ్ట్ ఇస్తావా? ఏమి ఇస్తావు తల్లి? బిర్యానీయా? పియానోనా? ఓకే, పియానో గిఫ్ట్ ఇస్తావా? రాఖీ కట్టే చెల్లకి ఏమి ఇస్తావు అంటే పియానో ఇస్తా. పియానో మరి తేలేవు? మనీ ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయా? లేవా? మరి ఎట్లా తెస్తావు పియానో? నానిషయా నువ్వు కొనుక్కొస్తావా పియానో చెల్లకి? సరే, గుడ్ బాయ్. చెల్లి ఏం గిఫ్ట్ ఇచ్చింది? చిట్టి తల్లికి కోసం ఏం గిఫ్ట్ తీసుకున్నాయి? నీకు ఇది నీకు తల్లికి మా చెల్లి ఇచ్చినాయి. ఓ నేను ఇస్తున్నా అంటున్నావా? నువ్వే తల్లి. ఏం గిఫ్ట్ ఇచ్చింది చెల్ల చూడండి. ఓపెన్ ఇంకో సర్ప్రైజ్ అయ్యిండు బిగ్ బ్రదర్. ఏముంది చదువు? హ్యాపీ రక్షాబంధన్ బిగ్ బ్రదర్.
నీక్షు లిటిల్ బ్రదర్. లిటిల్ బ్రదర్, బిగ్ బ్రదర్. థ్యాంక్ యూ చిట్టి తల్లి, థ్యాంక్ యూ చెప్పండి చెల్లకి. థ్యాంక్ యూ చిట్టి తల్లి. టీ తాగుతావా? టీ తాగొద్దు, మిల్క్ తాగాలి. ఇద్దరు ఏం తాగుతున్నారు మీరు? ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండాలని హ్యాపీ రక్షాబంధన్ అని. ఈయన బిగ్ బ్రదర్, ఈయన లిటిల్ బ్రదర్. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. చెల్లకి చెప్పరా థ్యాంక్స్ మీ ఇద్దరు? నీకు కూడా హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. బిగ్ బ్రదర్, లిటిల్ బ్రదర్. మా తమ్ముడు చిన్న కదా, చిన్న అన్నయ్య కాబట్టి లిటిల్ బ్రదర్. నువ్వు పెద్ద అన్నయ్య కదా, బిగ్ బ్రదర్. బిగ్ అంత బిగ్ ఉంది. ఎప్పుడు ఎప్పుడు దాచిపెట్టుకోవాలి, ఓకేనా? చెల్ల ఫస్ట్ ఇచ్చింది కదా, ఉంచుకోవాలి. కప్పు పగులు కొట్టద్దు, ఓకే? నువ్వు తల్లి, నువ్వు కూడా దాచిపెట్టుకుంటావా? పగలు కొట్టకుండా పగలు కొడతావా? పగలు కొడతావా? పగలు కొట్టద్దు, ఓకేనా? లిటిల్ బ్రదర్ బాగుంది. థ్యాంక్ యూ. రాఖీ ఫాదర్ కి కూడా కట్టొచ్చు. మేము కూడా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కి కడుతుండే. ఇప్పుడు మా చిట్టి తల్లి కూడా వాళ్ళ నాన్నకి వాళ్ళ బాబాయ్కి రాఖీ కడుతుంది. డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి ఇద్దరు ఒకరు జోలు 1 రూపాయి ఉండదు మీకు. బండి ఏం చేసుకుంటారు ఆమె? వాడి డబ్బులతో చెల్లకి డ్రెస్ కొనాలనేసి వాళ్ళ పిన్నిని తీసుకుని షాప్ కి వెళ్ళి లాస్ట్ కి ఆ డ్రెస్ సెలెక్ట్ చేశాడంట వాడు వాళ్ళ చెల్లకి. నేను చెల్ల కోసం డ్రెస్ కొన్నా. ఇంతవరకు ఈ వీడియో చూస్తారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంశు ఫ్యామిలీ టాక్స్.